నిన్నొచ్చిన సూపర్ మ్యాన్ ట్రైలర్లో మూవీకి సంబంధించి చాలా క్లారిటీ అండ్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన టీజర్ గురించి అండ్ స్నీక్ పీక్ బ్రేక్ డౌన్స్ కూడా మన ఛానల్లో కంప్లీట్గా డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేశాను కదా. ఆ వీడియోస్తో కలిపి ఇప్పుడు సూపర్ మ్యాన్కి సంబంధించి న్యూ ప్లేలిస్ట్ని కూడా మన ఛానల్లో పెట్టా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా ఈ ప్లేలిస్ట్ని షేర్ చేయండి. ట్రైలర్ బిగినింగ్లో లూయిస్ లేన్ సూపర్ మ్యాన్ని ఇంటర్వ్యూ చేయడానికి అనుమతినిస్తాడనమాట. సో క్లర్కే సూపర్ మ్యాన్ అనే విషయం లూయిస్ లేన్కి తెలిసిపోయింది. ఎలా అంటే మీరు క్లియర్గా ట్రైలర్లో మిడిల్ పార్ట్ని అబ్జర్వ్ చేసినట్టయితే సూపర్ మ్యాన్ కంప్లీట్గా డ్యామేజ్ వల్ల కాన్షియస్ కోల్పోయి పడిపోతున్న టైంలో కొంతమంది పీపుల్సే రెస్క్యూ చేయడం, ఆ ప్లేస్లోని లూయిస్ లేన్ కూడా తనని చూడడం. సో అక్కడ నుండి రికవర్ అయిన తర్వాతనే లూయిస్ లేన్ తనే సూపర్ మ్యాన్ అని తెలుసుకొని అప్పుడు ఈ ఇంటర్వ్యూ బిగిన్ అవ్వచ్చు. ఎందుకంటే లూయిస్ లేన్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఇంతకు ముందు ఒక పెద్ద ఫైర్లో పడ్డావు, ఒక చాలా పెద్ద అగ్నిలో పడ్డావు అని చెప్పి. సో లిటరల్లీ తను ఫైర్లో పడిన తర్వాత తన కాస్ట్యూమ్ అంతా కూడా కాలిపోతుంది. ఇక్కడ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా అలానే ఉంది కాస్ట్యూమ్. సో ఈ ఇన్సిడెంట్స్ తర్వాతనే తను ఆ మొదటి క్వశ్చన్ అడిగింది కాబట్టి కాస్త సిమిలర్గా ఉంది లొకేషన్ కానీ ఆ క్వశ్చన్ కానీ. ఈ ఫైర్ యాక్సిడెంట్ని సూపర్ మ్యాన్ ఫేస్ చేసిన తర్వాత చాలా పెద్ద బ్యాక్లాష్ అండ్ నెగిటివిటీని ఫేస్ చేస్తాడు. ఎందుకంటే యూఎస్కి అండ్ బొరేవియన్ కంట్రీకి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఒక పెద్ద యుద్ధం మొదలవబోయేది. కానీ ఆ యుద్ధంలో చాలా మంది అమాయకులు చనిపోయి ఉండేవాళ్ళు. అందువల్లనే సూపర్ మ్యాన్ ఈ యుద్ధం జరగకుండా ఆపడానికి అక్కడికి వెళ్తాడు. ఇలా యూఎస్ పర్మిషన్ కానీ ప్రెసిడెంట్ని కానీ మీట్ అవ్వకుండా సూపర్ మ్యాన్ తన సొంత నిర్ణయంతో వేరే కంట్రీకి వెళ్ళి ఈ విధంగా యుద్ధం ఆపడం వల్ల చాలా మందిని డిస్రెస్పెక్ట్ చేసినట్టు ట్రిగర్ అవుతారు. చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్స్ అండ్ బ్యాక్లాష్ అనేది క్రియేట్ అవుతుంది. సూపర్ మ్యాన్ పొలిటికల్ ఎజెండా ఏంటి అనే క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది సొసైటీలోని. ఆ క్వశ్చన్ ఇక్కడ లూయిస్ లేన్ అడిగితే, నేను కేవలం ప్రజల్ని మాత్రమే కాపాడాను, మనుషుల్ని కాపాడితే ఎందుకని అందరూ నన్ను హేట్ చేస్తున్నారు, ఏమైంది మీ అందరికీ అని అంటాడు సూపర్ మ్యాన్. అలా వేరే కంట్రీలోకి వెళ్ళి వారిని ఆపినందుకు సూపర్ మ్యాన్ ని అరెస్ట్ కూడా చేస్తారనమాట అల్ట్రామ్యాన్. దాంతోపాటు ఇక్కడున్న ఇంజనీర్, అదే అథారిటీలో ఉండబోయే ఇంజనీర్, దాంతోపాటు ఇటువైపు రిక్ ఫ్లాగ్ సీనియర్ ఈ ఫిల్మ్లోని టాస్క్ ఫోర్స్కి హెడ్గా సూపర్ మ్యాన్ చేసిన యాక్షన్స్కి తీర్పు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ అంతా కూడా సూపర్ మ్యాన్ మీద చాలా యాంగ్రీగా ఉంటుంది. మ్యాన్ ఆఫ్ స్టీల్లోని కోర్ట్ రూమ్ సీన్ మనకి బాగా సిమిలర్ వైబ్స్ ఇస్తాయి ఈ సీన్కి. కానీ క్లియర్గా చూస్తే ట్రైలర్లో కొన్ని సీన్స్లోని ఈ జస్టిస్ గ్యాంగ్ కూడా ఈ వార్ని ఆపడానికి సేమ్ లొకేషన్కి వచ్చినట్టు చూపిస్తున్నారు. మిస్టర్ టెర్ఫిక్, గాయ్ గార్డనర్, గ్రీన్ ల్యాంటర్న్ అండ్ హాక్ గర్ల్ వీళ్ళు ముగ్గురు కూడా జస్టిస్ గ్యాంగ్ గా ఈ ఫిల్మ్ లో కనిపించబోతున్నారు. మ్యాక్స్వెల్ లార్డ్ వీళ్ళకి స్పాన్సర్ గా ఈ సూపర్ హీరో టీమ్ జస్టిస్ గ్యాంగ్ ని రన్ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళు కూడా వార్లోకి వస్తే వాళ్ళ మీద కూడా కాంట్రవర్సీ క్రియేట్ అవ్వాలి, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి వీళ్ళు ఎలా తప్పించుకున్నారనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే అరెస్ట్ చేసే ముందు సూపర్ మ్యాన్ కి, ఈ ఇంజనీర్ కి అండ్ అల్ట్రా మ్యాన్ కి స్టేడియంలో ఒక పెద్ద బ్యాటిల్ జరిగినట్టు కూడా చూపించారనమాట. మేబీ ఇది అరెస్ట్ కి ముందా ఆ తర్వాత సీన్ అనేది మనకు తెలియదు. కానీ అల్ట్రా మ్యాన్ సూపర్ మ్యాన్ ని డిఫీట్ చేసినట్టు ప్రీవియస్ టీజర్ లో కూడా మనం చూసాం. దాంతోపాటు ఈ స్టేడియంలోని ద ఇంజనీర్ అటాక్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ న మనకి మిస్టర్ టెర్ఫిక్ గాయాలతో కింద పడున్నాడు. అంటే సూపర్ మ్యాన్ ని సేవ్ చేయడానికి రావాలి, లేదా తను కూడా ఈ అరెస్ట్ చేయడంలో ఆ ప్రాసెస్ లో తను కూడా ఓడిపోయి ఉండాలి వీళ్ళతో. బట్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. కానీ అల్ట్రా మ్యాన్ ని, ఇంజనీర్ ని, ఈవెన్ రిక్ ఫ్లాగ్ సీనియర్ ని చాలా మందిని కంట్రోల్ చేసి సూపర్ మ్యాన్ ని ఆ ట్రాప్ లో ఇరుక్కునేలా చేసేది మాత్రం బ్యాక్ ఉండి నడిపించేది మెయిన్ విలన్ లెక్స్ లూథరే. కామిక్స్ లో లెక్స్ లూథర్ ఒక బిగ్ జాయింట్ సూట్ ని కూడా ధరిస్తాడు. సో ఇక్కడ చాలా మంది ఇక్కడ లెక్స్ లూథరే సూపర్ మ్యాన్ ని అటాక్ చేయడానికి ఈ కాస్ట్యూమ్ లో వచ్చి ఉండాలి అని అంటున్నారు. కానీ ఇది ద హ్యామర్ ఆఫ్ బొరేవియా. అంటే బొరేవియన్ కంట్రీలో ఎప్పుడైతే ఆ యుద్ధాన్ని ఆపాడో కేవలం యుఎస్ గవర్నమెంట్, యుఎస్ పీపుల్స్ మాత్రమే కాకుండా బొరేవియన్ పీపుల్స్ కూడా హర్ట్ అయ్యారు అనమాట. అంటే ఈ సీన్ చూస్తుంటే అలానే ఉంది. రెండు కంట్రీస్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కి సూపర్ మ్యాన్ అక్కడికి వెళ్ళి ఆ యుద్ధాన్ని ఆపడం వల్ల చాలా మంది సూపర్ మ్యాన్ వచ్చింది యుఎస్ గవర్నమెంట్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. తన కాస్ట్యూమ్ గానీ అంతా కూడా తను యుఎస్ కి చెందినవాడు కాబట్టి యుఎస్ ని హేట్ చేసే బొరేవియన్ పీపుల్స్ సూపర్ మ్యాన్ ని కూడా హేట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ సూపర్ మ్యాన్ నేను ఏ కంట్రీని కూడా రిప్రజెంట్ చేయలేదు, కేవలం సివిలియన్స్ ని కాపాడడానికి మాత్రమే అక్కడికి వెళ్ళానని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లూయిస్ కి. కానీ ద హ్యామర్ ఆఫ్ బొరేవియా సూట్లో ఉన్న ఆ యాక్టర్ ఎవరు, ఆ క్యారెక్టర్ ఎవరనే సర్ప్రైజ్ కూడా ఫిల్మ్లో ఒక ట్విస్ట్ లాగా పెట్టచ్చు. ఈవెన్ అల్ట్రా మ్యాన్ ఫేస్ రివీల్ అయినప్పుడు కూడా ఒక ట్విస్ట్ లాగా సినిమాలో ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే అల్ట్రా మ్యాన్, ఇంజనీర్ వీళ్ళందరూ కూడా లెక్స్ లూథర్ చెప్పింది వింటారు, లెక్స్ లూథర్ కోసం పనిచేస్తారు. ఎందుకంటే ద ఇంజనీర్ కూడా ఇక్కడ సూపర్ మ్యాన్ ఉండే ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ దగ్గరికి వెళ్ళి కెలెక్స్ ని అండ్ తన ప్లేస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడానికి లెక్స్ లూథర్ తోటి ప్రయత్నించే సీన్ ని కూడా మనకి ట్రైలర్ లో చూపించారు. కానీ ఈ సీక్రెట్ బేస్ ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ అవ్వదు, ఖచ్చితంగా సూపర్ మ్యాన్ ఉండాలి. కానీ సూపర్ మ్యాన్ ని ట్రాప్ లో ఇరికించే లెక్స్ లూథర్ ఆ విధంగా ఈ సీక్రెట్ బేస్ ని ఓపెన్ చేసి అక్కడున్న కెలెక్స్ ని మొత్తాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ టీజర్ లో ఒక కెలెక్స్ బాట్ చనిపోవడానికి కూడా మనం చూసాం. దాంతోపాటు ఇక్కడ క్రిప్టో ఇంజనీర్ మీద అటాక్ కూడా చేస్తుంది అనమాట. ఆ ఇంజనీర్ కి గాయం కూడా అవుతుంది. ఈ క్యారెక్టర్
క్యారెక్టర్ అప్కమింగ్ రాబోతున్న ద అథారిటీలోని మెయిన్ లీడ్ గా కనిపించబోతుంది. అయితే సూపర్ మ్యాన్ వీళ్ళకి ఎలా దొరికాడు? మేబీ ఆ సీక్రెట్ బేస్ ని ఓపెన్ చేయడానికి లెక్స్ లూథర్ క్రియేట్ చేసిన ట్రాప్ లో సూపర్ మ్యాన్ ఇరుక్కున్నట్టున్నాడు. ఎందుకంటే ప్రీవియస్ గా కొన్ని సీన్స్ లో అయితే మాత్రం మెటామార్ఫోని సేవ్ చేయడానికి ఏమో ఇక్కడ సూపర్ మ్యాన్ వెళ్ళి ఆ ట్రాప్ లో ఇరుక్కున్నాడు. మెటామార్ఫో దగ్గర క్రిప్టోనైట్ ఉంది. మేబీ మెటామార్ఫోతో అలా చేయించింది లెక్స్ లూథర్ అయి ఉంటుంది ఆ క్రిప్టోనైట్ పట్టుకుని. అందువల్ల ఇక్కడ సూపర్ మ్యాన్ వీక్ అవగానే వాళ్ళు అతన్ని కొడుతున్నాడు అనమాట. ఇక్కడ మెటా హ్యూమన్స్ ని ప్రిజన్ లో బంధించడానికి లెక్స్ లూథర్ ఈ మనుషులతోటి ఈ టీంతో ఇక్కడ ప్లాన్ వేసినట్టున్నాడు. ఎందుకంటే వాళ్ళ మీద లూథర్ కంపెనీ లోగో వాళ్ళ సూట్ మీద ఉందన్నమాట. ఇంతకు ముందు సూపర్ మ్యాన్ అండ్ లూథర్ యొక్క ఫేస్ ఆఫ్ సీన్ లో కూడా ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కాఫీ కప్ లో చూపించారు. పోతే ఇక్కడ బంధించిన సూపర్ మ్యాన్ అయితే మాత్రం మెటామార్ఫో సాయంతో విడిపిద్దామని అనుకుంటాడు. మెటామార్ఫో తన సూపర్ పవర్స్ తోటి ఎలిమెంట్స్ ని ట్రాన్స్మ్యూట్ చేసి డిఫరెంట్ వేరియస్ ఫార్మ్స్ ని చేంజ్ చేయగలడు. ఆ విధంగా ఇక్కడ ప్రిజన్ లో అయితే మాత్రం సన్ లైట్ వచ్చేలాగా చేస్తున్నాడు. దాంతో సూపర్ మ్యాన్ ఎస్కేప్ అవడం పవర్ఫుల్ గా మారడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రిజన్ పక్క సెల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఇందాక సూట్స్ లో కనిపించిన వాళ్ళే ఉన్నారు. మూవీలో మిస్టర్ టెరిఫిక్, హాక్ గర్ల్ అండ్ గాయ్ గార్డనర్, గ్రీన్ ల్యాంటర్న్ లానే ఈ మెటామార్ఫో కూడా ఒక మంచి సూపర్ హీరో క్యారెక్టరే, విలన్ కాదు. కాకపోతే తనని లూథర్ ఈ విధంగా ప్రిజన్ లో బంధించి తనకు నచ్చినట్టు ఆ క్రిప్టోనైట్ పట్టుకునే విధంగా సూపర్ మ్యాన్ ని ట్రాప్ లో ఇరికిస్తాడు. మేబీ ఆ విధంగానే ఆ సూపర్ మ్యాన్ సీక్రెట్ బేస్ దగ్గరికి లెక్స్ లూథర్ వెళ్ళగలడు. ఈ మెటామార్ఫో ఒక ఆర్కియాలజిస్ట్, దాంతోపాటు మిస్టర్ టెరిఫిక్ హైటెక్ గ్యాడ్జెట్స్ ని యూజ్ చేస్తూ ఉంటాడు క్రైమ్ ని ఫైట్ చేయడానికి. తను యూజ్ చేసే గ్యాడ్జెట్స్ కి సంబంధించిన ఒక యాక్షన్ సీన్ ని కూడా మనకి ట్రైలర్ లో చూపించారు. లూథర్ ఆ సూట్స్ ని ధరించిన మనుషులను అయితే మిస్టర్ టెరిఫిక్ ఓడిస్తుండడం. కానీ యాక్షన్ సీన్స్ లో ఉన్న డౌట్ ఏంటంటే హ్యామర్ ఆఫ్ బొరేవియాతో జరుగుతున్న ఫైట్ లోని సూపర్ మ్యాన్ అమాంతంగా కింద నేలలో పడిపోతాడు. అప్పుడు కొంతమంది పీపుల్స్ సూపర్ మ్యాన్ ని హెల్ప్ చేస్తారు. ఈ సీన్ మనకి స్పైడర్ మ్యాన్ 2 ఫిల్మ్ సీన్ ని గుర్తు చేస్తుంది. చాలా మంది పీపుల్స్ కూడా ఒక సూపర్ హీరోని తిరిగి సాయం చేయడం అనేది ఒక గూస్ బంప్స్ వచ్చేలాంటి మూమెంట్. ఇలా ప్రెజెంట్ చేయడంలోని నిజంగా జేమ్స్ గన్ ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ సూపర్ మ్యాన్ ని కంప్లీట్ గా గాడ్ లెవెల్ గా పవర్ఫుల్ గా జాక్ స్నైడర్ ప్రెజెంట్ చేసినట్టయితే ఈ టైప్ ఆఫ్ మూమెంట్స్ ని, ఈ టైప్ ఆఫ్ ఇంటెన్స్ ని, ఈ టైప్ ఆఫ్ స్ట్రగుల్ ని ఒక సూపర్ హీరో క్యారెక్టర్ లోని ముఖ్యంగా మొదటి చాప్టర్ లో మనం చూడలేకపోయే వాళ్ళం. ఈ యూనివర్స్ వరల్డ్ బిల్డింగ్ లోని సూపర్ మ్యాన్ కి ఇది మొదటి చాప్టర్ కాబట్టి మొదటిసారి తను ఇంత ప్రమాదాలని, ఇంత బ్యాక్లాష్ ని ఎదుర్కొంటున్నప్పుడు ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నాడని చూపించడంలోనే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అంత ఈజీగా తను హ్యాండిల్ చేసేస్తే వెరీ ప్రిడిక్టబుల్ గా సూపర్ మ్యాన్ కాబట్టి ఏమైనా చేసేస్తాడులే, మనం హాయిగా రిలాక్స్ అవ్వచ్చు, ఈ ఫైట్ తనే గెలిచేస్తాడు అనే టైప్ లో ఉంటుంది. కానీ ఇలా ప్రెజెంట్ చేయడం వలన అన్ప్రెడిక్టబుల్గా ఏమవుతుందనే ఒక థ్రిల్ కానీ, సస్పెన్స్ కానీ, ఇంటెన్స్ కానీ మొత్తం బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ విధంగా హీరో స్ట్రగుల్ అవుతూ ఫైట్ చేస్తుంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫాదర్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక ఎమోషనల్ యాంగిల్ జేమ్స్ గన్ గారు వాళ్ళ లేట్ ఫాదర్ కి ఒక ట్రిబ్యూట్ టైప్ ఆఫ్ సీన్స్ ని కూడా ఫిల్మ్ లో డిజైన్ చేశాను, డైలాగ్స్ ని రాశానని చెప్పారు. మనకి ట్రైలర్ లోనే ఆ డైలాగ్స్ లో అర్థమవుతుంది. జేమ్స్ గన్ గారి లేట్ ఫాదర్ యొక్క బర్త్డేనే ఈ సినిమా రిలీజ్ అవుతుందంట. పోతే సూపర్ మ్యాన్ సూట్ అంతా కూడా కాలిపోవడానికి రీజన్ ఆ యుద్ధానికి వెళ్ళడం వల్ల మాత్రమే కాకుండా ఒక పెద్ద ఫైర్ బ్రీతింగ్ మాన్స్టర్ ని కూడా ఇంతకు ముందు టీజర్ లో ఎదుర్కొంటున్నట్టు మనకి చూపించారు కదా. మరి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అయిన తర్వాత అందరూ కూడా అతన్ని హేట్ చేస్తున్నది తన సూట్ కాలిపోయిన తర్వాతనే. ఈ పెద్ద ఫైర్ బ్రీతింగ్ మాన్స్టర్ సూపర్ మ్యాన్ మీదకి అమాంతంగా పెద్ద ఫైర్ అటాక్ ని విసురుతుంది. దాని నుండి సూపర్ మ్యాన్ అయితే సర్వైవ్ అవుతాడు. అప్పుడే కాస్ట్యూమ్ కాలిపోతుంది. ప్రీవియస్ టీజర్ లో కూడా ఆ సీన్ మనకి చూపించారు. సూపర్ మ్యాన్ మీదకి కొన్ని చెత్తలు కూడా విసురుతారు కదా జనాలు. సో మేబీ ఈ సూట్ కాలిపోయిన తర్వాత అయి ఉండాలి. ఆ యుద్ధాన్ని ఆపిన తర్వాత నుండి బ్యాక్లాష్ క్రియేట్ అయింది కదా. ఆ యుద్ధానికి ఈ క్రియేచర్ కి ఏమైనా సంబంధం ఉందా? దాంతోపాటు ఈ సూట్ కాలిపోయిన తర్వాతనే సూపర్ మ్యాన్ కంప్లీట్ గా కాన్షియస్ కోల్పోయి లూయిస్ లేన్ సేవ్ చేసి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తుంది కదా. దాంతోపాటు టాస్క్ ఫోర్స్ సూపర్ మ్యాన్ ని అరెస్ట్ చేసినప్పుడు తన సూట్ నార్మల్ గానే ఉంటుంది. మరి ఈ సీన్స్ కున్న కనెక్షన్, లింక్, ఆ బ్యాక్లాష్ కి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ముఖ్యంగా లెక్స్ లూథర్ యొక్క మైండ్ గేమ్ ఏంటనేది ఫిల్మ్లోనే చూసి తెలుసుకోవాలి. కానీ ఈ ఫైర్ బ్రీతింగ్ మాన్స్టర్తో ఫైట్ చేస్తున్నప్పుడు సూపర్ మ్యాన్ హే బడీ ఐస్ అప్ ఇయర్ అంటే కళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇటు చూడు అని చెప్పి ఇంతకు ముందు ఒక మీమ్ క్రియేట్ అయింది కదా. సూపర్ మ్యాన్ ఫ్లై చేస్తున్నప్పుడు తన ఐస్ అనేవి కాస్త డిఫరెంట్గా మెల్లకొండలా కనిపించడం ట్రోల్ అయింది కదా. దానికి సంబంధించిన రిప్లై డైలాగ్ లా ఉంది ఇది. సో మొత్తానికి ఆ ఫైర్ బ్రీతింగ్ మాన్స్టర్తో ఫైట్ సీక్వెన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నట్టుంది. విజువల్స్ అయితే ట్రైలర్లో బాగున్నాయి. కెమెరా యాంగిల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. క్లోజప్ షాట్స్ లో ఇంతకుముందు టీజర్ లో కూడా మనకి నికోలస్ హోల్ట్ లెక్స్ లూథర్ గా ఒక అద్భుతమైన ఎమోషన్ ని డెలివర్ చేశారు. ఇక్కడ కూడా మొత్తం జెలస్ గానీ, యాంగ్రీ గానీ, చిరాకు గానీ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఈ క్లోజప్ షాట్స్ లో డెలివర్ చేయగలుగుతున్నారు. మేబీ ఫిల్మ్ లో ఆయన పర్ఫార్మెన్స్ స్టాండ్ అవుట్ గా నిలవచ్చు కూడా. చాలా మంది ఎర్లీ టెస్ట్ స్క్రీనింగ్స్ లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ ని బాగా మెచ్చుకుంటున్నారు. సో మొత్తానికి ఈ ట్రైలర్ లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వాటి గురించి కంప్లీట్ క్లారిటీ మీకైతే ఇవ్వగలిగాను. ఇంకా టీజర్ లో ఉన్న డీటెయిల్స్, ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి, క్యారెక్టర్స్ గురించి కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫిల్మ్లో సపోర్టివ్గా చాలా మంది సూపర్ హీరోస్ ఉండబోతున్నారు. చాలా మంది సూపర్ విలన్స్ని కూడా సూపర్ మ్యాన్ ఎదుర్కోబోతున్నాడని చెప్పి అండ్ స్నీక్ పిక్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఆ వీడియోస్లో. అలానే ఈ వీడియో కూడా కంప్లీట్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.